బాడీ వాన్ కెమెరా ఇది ఇప్పుడు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసుల మెడలో ఉన్న మూడో కన్ను ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే గుడ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఇటు పోలీసులు తప్పు చేసినా అటు వాహనదారులు తప్పు చేసినా ఉన్నతాధికారుల ముందు ఉంచుతోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ కు వాచ్ డాగ్ లా మారింది. హైదరాబాద్ ను స్మార్ట్ అండ్ సేఫ్ సిటీగా మార్చుతామన్న పోలీసులు అందుబాటులోకి వచ్చిన కొత్త టెక్నాలజీని వాడేస్తున్నారు. పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో వాట్సాప్ నుంచి హ్యాక్ అయ్యే వరకు యాప్స్ తో ప్రజలకు దగ్గరవుతున్నారు. సిబ్బందిపై వస్తున్న ఫిర్యాదులు తీసుకుంటున్నారు. తప్పు పోలీసులదని తేలితే కఠిన చర్యలకు వెనకాడటం లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా ప్రవేశపెట్టినవే బాడీ వాన్ కెమెరాలు. సిటిజన్లతో బెస్ట్ పోలీసింగ్ అనిపించుకునేందుకు ట్రాఫిక్ పోలీసుల మెడలో బాడీ వాన్ కెమెరాలను ఓ వార్నింగ్ బెల్ గా కట్టారు ఉన్నతాధికారులు. రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేసే టైంలో తప్పనిసరిగా ఈ కెమెరా ఆన్ లో ఉంచేలా ఆర్డర్స్ వేశారు. దీంతో వెహికల్ ఓనర్ కదలికతో పాటు అక్కడ డ్యూటీలో ఉన్న ఎస్ఐ, కానిస్టేబుల్ ఆడియో, వీడియో ఇందులో స్పష్టంగా రికార్డ్ అవుతుంది. ఎలాంటి సంఘటనలు కానీ గొడవలు కానీ కాకుండా పబ్లిక్ మారినారు. అదే ట్రాఫిక్ పోలీస్ కూడా బిహేవియర్ మారింది, పబ్లిక్ బిహేవియర్ కూడా మారింది ఉన్నది. అంతకుముందు డైలీ ఒక పబ్లిక్ మధ్యలో ట్రాఫిక్ పోలీస్ మధ్యలో డైలీ ఒక ఎఫ్ఐఆర్ అయ్యేది. ఏదో ఒక సిటీలో ఏదో ఒక జోన్లో ఏదో గొడవ ఒక ఎఫ్ఐఆర్ అయ్యేది. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉన్నారు. అదే మా ట్రాఫిక్ పోలీస్ కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు. దీన్ని యూజ్ బాడీ వాన్ కెమెరా యూజ్ వలన చాలా యూజ్ఫుల్గా ఉంది. ఇది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 100 మంది ట్రాఫిక్ పోలీసుల మెడలో ప్రస్తుతం ఈ బాడీ వాన్ కెమెరాలున్నాయి. ఇందులో రికార్డ్ అయ్యే ఆడియో, వీడియో, విజువల్స్ ఎలాంటి ఎడిటింగ్ లేకుండా మినిట్ టు మినిట్ సిపి ఆఫీస్లోని సెంట్రల్ సిస్టంలో చేరిపోతుంటాయి. బాడీ వాన్ కెమెరాలతో తమ సిబ్బంది ప్రవర్తనలో మార్పు వచ్చిందని అంటున్నారు అధికారులు. వీటి ఫుటేజ్ ద్వారా ఇప్పటి వరకు 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని చెప్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. కెమెరాస్ ఉపయోగించడం వలన అందరూ అంటే పబ్లిక్ తరఫు నుంచే కానీ పోలీస్ తరఫు నుంచే కానీ బిహేవియర్ చేంజ్, అంటే సొసైటీలో ఎవరు ర్యాష్గా మాట్లాడుతున్నారు, ఎవరు కొంచెం పదాలు అంటే వాడని పదాలు యూజ్ చేస్తున్నారు అంతా అందులో రికార్డ్ అవుతుంది. కాబట్టి అంటే ఎవరైతే వయలేటర్స్ ఉంటారో, ఎవరు ఆఫీసర్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకి వీడియోలో కనిపిస్తుంది. కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకొని మాట్లాడడము, ఆఫీసర్లు కూడా కంట్రోల్ చేసుకొని మాట్లాడడము. ఒక ఇన్సిడెంట్లు నారాయణగూడ కానీ లేకపోతే ఆసిఫ్ నగర్ కానీ ఇట్లా కొన్ని ప్లేసెస్లో అయిన ఇన్సిడెంట్ల మీద ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయ్యి మళ్ళీ వాళ్ళు కోర్టు చుట్టూ తిరగడం ఇట్లాంటివి జరిగాయి. కాబట్టి పబ్లిక్లో కూడా ఒక అవగాహన వచ్చేసింది. అయితే ఈ కెమెరాలు ఆన్ లో ఉన్నంతసేపు వాహనదారుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులు దాన్ని ఆఫ్ చేసి వాహనదారులతో మిస్బిహేవ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.